పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి, ఆయన వ్యవహరిస్తున్న తీరు ప్రజలను అయోమయానికి గురి చేయడం జరుగుతోంది. తన బాబాయ్ వివేకానంద రెడ్డి గారి గొడ్డలి పోటును గుండెపోటుగా ఏ విధంగా ఆ రోజు ఏమార్చి ప్రచారం చేసి ఈ సమాజాన్ని నమ్మించి 2019 ఎన్నికల్లో విజయం సాధించారో అదే విధమైన ఒరవడిని, అదే విధమైన పద్ధతిని నేటికి కూడా ఆయన అవలంబించడం జరుగుతోంది. ఆయన మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందంటే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఆయన ప్రభుత్వ హయాంలో ఆపేసి ఈ ప్రభుత్వం ఆపేసిందంటాడు. కంపెనీలు వస్తూ ఉంటే నేనే ఆ కంపెనీలు తెస్తాను, క్రెడిట్ చోరని మాట్లాడతాడు. కియా ఫ్యాక్టరీని నేనే తెచ్చాను, నేనే నిర్మించానంటాడు. గూగుల్ నేనే తెచ్చా అంటాడు. ఆర్సెల్ మిట్టల్ ఫ్యాక్టరీని నేనే తెచ్చా అంటాడు. కడప స్టీల్ ఫ్యాక్టరీని నేనే తెచ్చా అంటాడు. ఈ దేశానికి స్వాతంత్రం గాంధీదే లేదు, నెహ్రూకు సంబంధం లేదు, పటేల్కు సంబంధం లేదు. మా తాత రాజారెడ్డి గారి వీర పోరాటాల వల్లనే భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. ఆంగ్లేయులను ఈ దేశం నుంచి తరివేయడంలో మా పాత్ర అనన్య సామాన్యం అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అదే కోవలోనే గత 2 రోజులుగా ఆయన పార్టీ నాయకులు, ఆయన పత్రిక ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం కూడా సంబంధం లేకున్నా చంద్రబాబు నాయుడు గారిది ఈ బాధ్యత అని చెప్పి మాట్లాడడం జరుగుతోంది. నిజంగా ఆయనకు అన్నీ తెలుసు, కానీ ఏదో విధంగా ఇందాక కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూశాడు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూశాడు, కాపుల మధ్య విభేదాలు తీసుకొని రావాలని చూశాడు. ఇప్పుడు ఉద్యోగుల మధ్య విభేదాలను సృష్టించాలి, ఈ ప్రభుత్వంలో గందరగోళం సృష్టించాలనే ఒక ఆకాంక్షతో ఆయన పనిచేయడం జరుగుతుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా అంజుమన్ నిషాతి తాలీం ట్రస్టుకి మధ్య వివాదం రేగడం జరిగింది గత అనేక సంవత్సరాలుగా. బాంబే హైకోర్టులో తుది తీర్పు పోయిన తర్వాత మళ్ళీ భారత సుప్రీంకోర్టులో ఆ కేసుకు సంబంధించి రివ్యూ పిటిషన్లు దాఖలైన తర్వాత సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 1, 2025వ తారీఖున జస్టిస్ దీపాంకర్ దత్తా మరియు మన్మోహన్లతో కూడిన ధర్మాసనం 2011 కంటే ముందు ఉపాధ్యాయులుగా ఎంపికైన వారంతా కూడా ఉపాధ్యాయ అర్హత పరీక్షను రాసి పాస్ కావాల్సిందే, అలాంటి వారు మాత్రమే ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగడానికి అర్హులు, లేకపోతే వారందరిని కూడా తొలగించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక ఆర్టికల్ 142 కింద ఒక అసాధారణమైన అధికారాలను ఉపయోగించి తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఒక మైనారిటీ విద్యా సంస్థలకు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడిన వివాదం మొత్తం ఈ దేశానికంతా కూడా, ఈ దేశంలో పనిచేస్తున్న వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ లోకానికంతా కూడా నిరాశను మిగిల్చడం జరిగింది. ఆర్టికల్ 122 ఎందుకు ఉపయోగించారంటే, ఆర్టికల్ 122 ఏం చెప్తుందంటే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 దేశ సర్వోన్నత న్యాయస్థానానికి అసాధారణమైన అధికారులు ఇస్తుంది. ఏదైనా కేసులో సాధారణ చట్టాలు అందుబాటులో లేనప్పుడు లేదా వాటి వల్ల ఆలస్యం జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టు పూర్తి న్యాయం అందించడానికి ఈ అధికారాన్ని ఉపయోగిస్తుంది. ఈ ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు లేదా ఆదేశాలు దేశవ్యాప్తంగా ఖచ్చితంగా అమలు కావడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో భారత సుప్రీంకోర్టు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ 2011 కంటే ముందు నియామకాలు పొందిన ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులంతా కూడా టెట్ పాస్ కావాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిపైన కేంద్ర ప్రభుత్వం, అనేక రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గత ఏడాది సుప్రీంకోర్టులో ఇది కరెక్ట్ కాదు, ఈ తీర్పును సవరించండి అని చెప్పి రివ్యూ పిటిషన్లు కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. తమిళనాడు కానీ, రాజస్థాన్ కానీ, లేకపోతే కనుక ఢిల్లీ ప్రభుత్వం కానీ, పంజాబ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కూడా అందరూ కూడా భారత సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఈ తీర్పును సవరించమని కోరినప్పటికీ కూడా వారు ఏమాత్రం కూడా భారత సర్వోన్నత న్యాయస్థానం
లెక్క చేయకుండా మళ్ళీ 29/5/2020 26వ తారీఖున టెట్ నిర్వహించాల్సి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ మేరకు గతంలో 2025 సంవత్సరంలో ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన వెంటనే గౌరవ లోకేష్ బాబు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. దీన్ని రద్దు చేసేదానికి కేంద్ర ప్రభుత్వంతోనూ భారత సర్వోన్నత న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్లు వేస్తాం, ఖచ్చితంగా ఉపాధ్యాయ లోకానికి ఏ విధంగా ఇబ్బంది తలెత్తుకోకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఆ రోజు గత ఏడాది క్రితమే చెప్పడం జరిగింది. మళ్ళీ ఇటీవలనే మేలో ఈ తీర్పు వచ్చినప్పుడు గత నెలలో మేమంతా కలిసి శాసనమండలి సభ్యులమంతా కలిసి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారిని కలిసినప్పుడు కూడా ఖచ్చితంగా ఉపాధ్యాయ లోకానికి ఇబ్బంది కలగని విధంగా ఏ ఒక్క ఉపాధ్యాయుడు కూడా ఇబ్బంది పడని విధంగా వారందరూ కూడా ప్రత్యేక టెట్ నిర్వహిస్తాం, వారందరినీ కూడా ఆందోళన చెందవద్దు, ఇది నా మాటగా చెప్పండి అని చెప్పి కూడా ఆ రోజు లోకేష్ బాబు గారు చెప్పిన సూచనల మేరకు, సలహా మేరకు, ఆదేశాల మేరకు మేము కూడా ఉపాధ్యాయ లోకాలందరికీ కూడా చెప్పడం జరిగింది. సర్వీసులోని ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక టెట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది, ఎవరు కూడా ఆందోళన చెందవద్దని చెప్పి వారందరికీ కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. ఆ మేరకే నిన్న స్పెషల్ టెట్కి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న ఆయన పులివెందుల పర్యటన సందర్భంగా కొంతమంది ఉపాధ్యాయులు కలిసి టెట్ను రద్దు చేయించాలని చెప్పి ఆయన కోరిన మేరకు ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. టెట్ రద్దు చేసేదానికి నేను పోరాడతా, మా ఎంపీలంతా కూడా పోయి ఉద్యమిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ నిన్న ఏం చేశాడు, టెట్ ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రద్దు చేయాలి, లేకపోతే నేను ఉద్యమిస్తా అని చెప్పిన ఎక్స్లో ఆయన పోస్ట్ చేసిన 2 గంటలకే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గజ్జ 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 ఒరిగిపోయి ఇన్ సర్వీస్ టీచర్లందరికీ ప్రత్యేక టెట్ నిర్వహిస్తామని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని చెప్పి ఎక్స్ వేదికగా ఆయన చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు సలహా సూచిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి మీరు డిమాండ్ చేసిన 2 గంటల్లోనే జీవో విడుదల చేసి మీ బెదిరింపులకు భయపడడం జరిగింది. అదే విధమైన బెదిరింపులను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఇవ్వండి. 40 గంటలు మీకు సమయం ఇస్తున్నా, మీరు భారత పార్లమెంటులో ఈ టెట్ రద్దు చేయాలని చెప్పి రాజ్యాంగ సవరణ చేసినా సరే టెట్ను రద్దు చేయండి, లేకపోతే మీ ప్రభుత్వాన్ని కూలదోస్తా అని చెప్పి ఢిల్లీ ప్రభుత్వానికి మీరు భారత ప్రధానమంత్రి మోడీ గారికి హెచ్చరిక జారీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. మరోసారి చెప్తున్నా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి టెట్టు లేకోకుండా ఈ భారతదేశంలో చేయాలని, రాజ్యాంగ సవరణ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆర్టికల్ 122 ప్రకారం అసాధారణమైన అధికారాలను ఉపయోగించి మీరు చేయకపోతే మీ ప్రభుత్వాన్ని కూలదోస్తా అని చెప్పి నువ్వు డిమాండ్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులందరి తరఫున ఈ భారతదేశంలో ఉన్న ఉపాధ్యాయుల పక్షాన మిమ్మల్ని సవినయంగా కోరుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు దీన్ని అమలు చేయాలా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అంతేకాకుండా టెట్కి సంబంధించి ప్రత్యేక ఎగ్జామ్ పెడతామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ మేరకు అన్నీ కూడా చేయడం జరుగుతోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని విషయం. భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అనుసరించి ఆర్టికల్ 122 ప్రకారం అసాధారణ అధికారాలను ఉపయోగించి జడ్జిమెంట్ ఇచ్చిన దానికి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఏం సంబంధమనే ప్రశ్నిస్తూ ఉన్నా. మేము చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేశాం. మీ మాదిరి ఉపాధ్యాయులను బ్రాంతి సాపుల కాడనో లేకపోతే మా సమస్యలు పరిష్కరించమంటే పోలీస్ కేసులు, వేధింపులు, అవమానాలు మేము చేయలేదు. ఈ ప్రభుత్వానికి ఉపాధ్యాయులన్నా ఉద్యోగులన్నా కూడా ఒక స్నేహపూర్వక అభిమానం ఉంది, ప్రేమ ఉంది. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగినప్పుడు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆ రోజు 43% ఫిట్మెంట్నిచ్చి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అండగా నిలవడం జరిగింది. మీరేం చేశారు? 27%
ఐఆర్ ఉన్న దాన్ని 2023లో దాన్ని 4% తగ్గించి 23% చేసిన చరిత్ర మీది. మీరా ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులు మేమా? ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. 2019 ఎన్నికల ముందు మీరేం చెప్పారు? నేను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తా అని చెప్పావు. వారం పోయింది. 4.5 సంవత్సరాల తర్వాత ఏం చెప్పావు? నాకు తెలియదు, నాకు అర్థం కాలేదు, నాకు ఎవడు సలహాలు చెప్పలేదని చెప్పి నాలికను మడత పెట్టి చేత కాదని చెప్పి ఒప్పుకున్న దద్దమ్మవు. మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004లో సిపిఎస్ అమలైంది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 2004 కంటే ముందు ఉద్యోగ నియామకాలు పొందిన వారికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయండి అని చెప్పి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తే ఏం చేశారు మీరు? మీ తండ్రి గారు 5 సంవత్సరాలు ఉన్నారు. 2019-24 మధ్య కాలంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ రోజైనా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో మాట్లాడినావా? ఎందుకు అమలు చేయలేకపోయినావు? ఆ రోజు ఎందుకని ట్విట్టర్లోనో ఎక్స్లోనో ఎందుకని పెట్టలేకపోయినావు? ఏ రోజైనా చర్చించినా? కనీసం దానిపైన మీకు కనీస పరిజ్ఞాన అవగాహన ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడుతున్నా. ఈరోజు మీరు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేసినా దీని పునర్నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారు. మొన్ననే 2004 కంటే ముందు నియామక పత్రాలు పొందిన 11,000 మంది ఉద్యోగులందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. క్యాబినెట్లో కూడా దానికి ఆమోదం తెలపడం జరిగింది. ఇది ఈ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే ఉద్యోగులు ఉపాధ్యాయులపైన కేసులు పెట్టి వేధించారో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా మీ విత్డ్రా చేసుకోవడం జరిగింది. రకరకాల చట్ట నిబంధనల మేరకు వాటన్నిటిని కూడా తొలగించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మీ ప్రభుత్వంలో రిటైర్మెంట్ అయితే 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు కానీ బకాయిలు ఇవ్వలేని దిక్కులేని పరిపాలన చేశావు. ఈరోజు మీరు అడగని ఛాలెంజ్ చేస్తానా? మీ దగ్గరికి వచ్చిన ఫ్యాప్టో నాయకులు కానీ అడగండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా రిటైర్మెంట్ అయితే రెండు నెలల లోపల వారందరికి సంబంధించిన బకాయిలను మేము ఇస్తున్నామో లేదో ఒకసారి అడిగి కనుక్కొని మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు పెట్టు, ట్విట్టర్లో ఎక్స్లో పెట్టు నీ కామెంటు. మీరు ప్రభుత్వం దిగిపోయినాటికి పెన్షన్ బకాయిలు కానీ ఉద్యోగులకు రావాల్సిన అన్నీ కూడా దాదాపు 30,000 కోట్ల రూపాయలు మీరు దిగిపోయినాటికి బకాయి పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 25,000 కోట్ల రూపాయలు మీరు పెట్టిన బకాయిలను మేము చెల్లించడం జరిగింది. అది మా నిబద్ధత, అది మా నిజాయితీ, అది మాకు ఉద్యోగులు ఉపాధ్యాయులపైన ఉండే ప్రేమ అనురాగాలని చెప్పి చెప్తా ఉన్నా. అదేవిధంగా ఇటీవలే కార్పొరేషన్లు కానీ వీటందరికీ సంబంధించిన ఉద్యోగ వయో పరిమితిని 60 నుంచి 62 సంవత్సరాలకు మొన్న వారం 10 రోజుల క్రితమే పెంచి మా నిబద్ధతను మేము చాటుకోవడం జరిగింది. ఎందుకని మీరు చేయలేకపోయినారు? మీ 5 సంవత్సరాల కాలంలో ఎందుకు కానీ మీరు కార్పొరేషన్లు లేకుంటే మోడల్ స్కూల్స్, కేజీబీ స్కూల్స్లో ఇక్కడ పనిచేసే వివిధ కార్పొరేషన్లో పనిచేసే సహకార శాఖలో పనిచేసే వీళ్ళందరికీ కూడా ఎందుకని నువ్వు 62 సంవత్సరాలు పెంచలేదు? ఆ రోజు మిమ్మల్ని అడిగారు కదా. ఈరోజు మాకు నిబద్ధత ఉంది, ఉద్యోగులపైన ప్రేమ ఉంది కాబట్టే ఈరోజు మేము అవన్నీ చేయడం జరుగుతుంది. అలాగే పేర్ని నాని గారు మాట్లాడుతూ ఉన్నారు, హోంగార్డులకు పోలీసులకు అన్యాయం జరుగుతూ ఉంది, చాలా ఇబ్బంది అవుతూ ఉంది, వారి గురించి ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పి మాట్లాడడం జరుగుతోంది. పేర్ని నాని గారు, మీరు మాట్లాడే మాటలు వ్యంగ్యంగా ప్రజా తీర్పును అవమానపరిచే విధంగా ఉంటున్నాయి. నిన్ను కానీ అంటాం మేము బియ్యం దొంగ అని, నిన్ను బియ్యం దొంగ అంటాం, మీ నాయకును గజ దొంగ అంటాం. నిన్ను బియ్యం దొంగ అంటాం, మీ నాయకుని గజ దొంగ అంటాం, కూనీకోర్ అంటాం.
రక్త మాంసాలతో రక్తపు కూడుతో అంచెలంచెలుగా ఎదిగి ఒక పార్టీని స్థాపించి ఈ ప్రజలకు భారంగా మారిన పార్టీ మీది బియ్యపు దొంగ. ఏం మాట్లాడతాను? లోకేష్ బాబు గారి పేరు రిజిస్టర్లలో కానీ లేకుంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ పెట్టిన పేరు నారా లోకేష్. ఏం మాట్లాడతాను? లోకేష్ నాయుడు అంటావు. పవన్ కళ్యాణ్ గారిని ఏం చెప్తావు? కానిస్టేబుల్ కొడుకుంటావు. ఆయన ఏమన్నా నేను మా భారత ప్రధానమంత్రిగా మా తండ్రి గారు పనిచేశారు ఎప్పుడన్నా చెప్పాడా? ఆయన గౌరవంగా మా తండ్రి కానిస్టేబుల్ ఉద్యోగం చేశారని గౌరవంగా చెప్తున్నారు. అంటే కానిస్టేబుల్గా ఉన్న వ్యక్తి కుమారులు ఈ సమాజంలో గౌరవంగా బతకకూడదా? ఉన్నత స్థానాలు అలంకరించకూడదా? మీ తండ్రి ఏం చేశారు? మీ నాయకుని తాత ముత్తాతలు ఏం చేశారు? అది చూడకుండా మీ బ్యాక్గ్రౌండ్ మీరు పట్టించుకోకుండా పదే పదే పవన్ కళ్యాణ్ కానీ కానిస్టేబుల్ కొడుకుంటావు. ఇక తప్పేముంది దాంట్లో? లోకేష్ నాయుడు అంటావు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు మాట్లాడితే బాగుంటుందని చెప్పి పేర్ని నాని గారిని హెచ్చరిస్తా ఉన్నా. బియ్యం దొంగగా ఏకరువు పెడతాన్నాడు. హోంగార్డుల గురించి నిన్నామన్నా. గొర్రెపిల్ల పుట్టినప్పుడు తోక చిన్నగానే ఉంటుంది, పెరిగి పెద్దదైనా కూడా ఆ తోక బెత్తడే ఉంటుంది. హోంగార్డుల పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది. వారి జీవితాల్లో వెలుగుల్లో వారి జీతాలు పెరగడం లేదు, వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని చెప్పి మాట్లాడుతున్నాడు. సరే, నేను కూడా అడుగుతా ఉన్నా పేర్ని నాని గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, చిన్న దొంగ పెద్ద దొంగకు ఎందుకు అని చెప్పలేదు? ఈ గొర్రెపిల్ల తోకను ఏదోటి ఆపరేషన్ చేసో, వైద్యం చేసో, లేకుంటే ఏదైనా అతికిచ్చో ఈ మేక తోకను బెత్తడి కాకుండా జానడు చేద్దామని చెప్పి నువ్వు ఎందుకని సలహా ఇవ్వలే? ఎందుకు గాను హోంగార్డుల జీతాలు పెంచాలా, లేకుంటే హోంగార్డులకు వాళ్ళ జీవితాలు మెరుగుపరచాలని చెప్పి ఏ రోజైనా నువ్వు మాట్లాడినావా అని చెప్పి మాట్లాడుతున్నా. వీళ్ళదంతా ఎట్లుందంటే వ్యభిచారి పతివ్రత అయితే బిల్లపులు ఎక్కువ ఉంటాయి. పేర్ని నాని పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా ఆ విధంగానే కనపడుతుంది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే హోంగార్డులకు డ్యూటీలు వేశారు. మీరు పర్యటించేటప్పుడు హోంగార్డులకు డ్యూటీ చేశారు, పోలీసులకు వేశారు, ఎస్పీలకు వేశారు, ఎస్ఐలకు వేశారు, సీఏలకు వేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనో, లేదంటే రాజశేఖర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనో, మర్రిచన్నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనో వీలే ఏ ప్రభుత్వం వచ్చినా అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులను ఆయా అవసరాలను బట్టి వారిని విధులకు వాడుకోవడం జరుగుతుంది. మీ ప్రభుత్వ హయాంలో హోంగార్డులకు, పోలీసులకు, జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు ఎక్కడ కానీ బందోబస్తు వేయలేదా? ఈ నుంచి అసెంబ్లీకో సెక్రటేరియట్కో పోవాలంటే పరదాలు కట్టుకొని మూరకొకడు అర్ధమూరకొకడిని నిలబెట్టిన పరిస్థితి లేదా మీకు అని చెప్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014, 2019 మధ్యకాలంలో 400 నుంచి, అంటే మొదటిగా 300 రూపాయలు ఉండే వేతనాన్ని 600 రూపాయలకు పెంచిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. మేము 300 రూపాయలు పెంచాం. నువ్వెంత పెంచావు? 110 రూపాయలు పెంచావు. ఎందుకని నువ్వు పెంచలేకపోయినావు? 30,000 చేయాల్సింది 40,000 చేయాల్సింది. అలాగే ఏమీ లేదు, వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు, వారికి వైద్యం అనారోగ్యం బారిన పడితే ఏమీ లేదని చెప్పి చెప్తాను. మేము వచ్చిన తర్వాత గతంలోనే మహిళా హోంగార్డులకు 3 నెలల ప్రసూతి సెలవులు కూడా మంజూరు చేసి వారి ఆరోగ్య భద్రతకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు ఇవన్నీ వస్తే ఆరోగ్య బీమాను బ్యాంకుల ద్వారా లింకేజ్ చేసి 30 లక్షల రూపాయల వరకు వారికి ఏదైనా ఇబ్బంది జరిగితే, అనారోగ్యం పాలైతే వారికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమి ఇవ్వలే, వాళ్ళు చనిపోతే ఒక రోజు జీతం వేసుకొని ఇస్తారని చెప్తారు. డ్యూటీలో ఉండి నార్మల్ డెత్ అయినా కూడా వారికి పోలీస్ శాఖ ద్వారా 5 లక్షల రూపాయలను ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వారికి సంబంధించిన ఇన్సూరెన్స్ సంబంధించిన ప్రీమియం వారితో కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వమే వారు కట్టాల్సిన ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కట్టి వాళ్ళకు భరోసా ఇవ్వడం జరుగుతోంది. పొద్దున్న లేచాల నుంచి అబద్ధాల బ్రతుగా ఫేక్ ప్రచారాలు చేసుకుంటే మీకు ఇవన్నీ కూడా తెలియడం లేదు. ఇంకోటి చెప్పారు నాని,
బియ్యం దొంగ నానింగోటిగా అని చెప్పినాడు. 2012 తర్వాత ఈ రాష్ట్రంలో హోంగార్డుల నియామకాలు జరగలేదని చెప్పి సిగ్గు ఉండాలి నీకు. మీ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగు, మీ గజ దొంగను. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో, షర్మిల పాదయాత్రలో పనిచేసిన వారందరికీ కూడా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 112 మందికి కడప జిల్లాలో హోంగార్డులుగా నియమించిన విషయం వాస్తవమా కాదని ప్రశ్నిస్తా ఉన్నా. మిగతా జిల్లాలో ఎందుకు కానీ మీరు నియమించలే? కేవలం కడప జిల్లాలోనే వారికి మీరే పేపర్ లీక్ చేసి, మీరే పరిగెత్తుకోకుండా కానీ పరిగెత్తినారని చెప్పి మీరే రాసి, మీకు తొత్తులుగా అధికారులు రాసి 112 మందికి హోంగార్డులుగా నియమించిన విషయం వాస్తవమా కాదా పేర్ని నాని గారు చెప్పాలా? అబద్ధాలు అందరూ చెప్తారు. నిజమో కాదో ఒకసారి వాస్తవాలు కనుక్కొని చెప్పమని చెప్పి బియ్యం దొంగకు చెప్తా ఉన్నా. మీరు బకాయి పెట్టిపోయిన పోలీసులకు టీఏలు ఇతర అలవెన్సులన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించడం జరిగింది. ఒకసారి కనుక్కో. మీ ఊళ్ళో ఎవరైనా ఎస్ఐలో సిఐలో ఎవరన్నా నీకు తెలిసిన వారు, నీకు పరిచయస్తులో ఉంటారు, వారిని చూసి అడగమని చెప్పి చెప్తా ఉన్నా. వేమన ఒక పద్యం రాయడం జరిగింది. తప్పులెన్నువారు తండోపతండంబు నుర్వి జనులకెల్ల నుండు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురమేమ అని చెప్పినాడు. ఇతరుల తప్పులు వెతికేటప్పుడు, ఇతరులను విమర్శించేటప్పుడు మనం గతంలో ఏం చేశాం? మనం అధికారంలో ఉన్నప్పుడు చిన్న దొంగను నేను గజ దొంగకు ఎందుకు కానీ ఇలాంటి సలహాలు ఇవ్వలేదని చెప్పి ఒకసారి ఆత్మాభిలోకం చేసుకొని, ఆత్మ పరిశీలన చేసుకొని ఇవన్నీ కూడా మాట్లాడితే బాగుంటుందని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే అనేక రకాలుగా టెట్టంశం కానీ ఇంకొకటి కానీ అన్నీ కూడా ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉపాధ్యాయులలో ఆందోళన గురి చేయడం సరికాదని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే ఉపాధ్యాయ సంఘాల నాయకులకు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. టెట్ ఏ విధంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందో, దానికోసం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దాని రద్దు కోసం ఎంతగా ప్రయత్నం చేశాయో, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కూడా లోకేష్ బాబు గారి సూచనల మేరకు మా పార్లమెంట్ పార్టీ నాయకులు లావు కృష్ణదేవరాయలు గారి నేతృత్వంలో పార్లమెంటు సభ్యుల బృందం కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసి విన్నవించడం జరిగింది. అన్ని ప్రయత్నాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో, నిజాయితీతో చేయడం జరిగింది. మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేశాం. ఏ ఒక్క ఉపాధ్యాయులకు ఇబ్బంది జరగకోకుండా అన్ని చర్యలు తీసుకుంటామని మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇన్ సర్వీస్ టీచర్లు అందరికీ కూడా ప్రత్యేక టెట్టు నిర్వహించడం జరుగుతుంది. 2028 వరకు సమయం ఉన్నందున 2-3 ప్రత్యేక టెట్లు నిర్వహించి మీరు ఎవరు కూడా ఇబ్బంది కలగని విధంగా ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి మీకందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా మీకు ఇబ్బందులు పెట్టాడో, ఏ విధంగా మిమ్మల్ని వర్గ శత్రులుగా చూశాడో మీరు వాటన్నిటిని కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే ఆయన ఐఆర్ బదులు పిఆర్సీ ఇచ్చినప్పుడు 27 నుంచి 23కు హెచ్ఆర్ఏను కూడా 2% తగ్గించడం జరిగింది. అలాగే పిఆర్సీ 10 సంవత్సరాలకి ఒకసారి ఇస్తే బాగుంటుందని చెప్పి సలహా కూడా ఇచ్చి అమలు చేయాలని ప్రయత్నించిన వ్యక్తి. ఇంకా దుర్మార్గం, ఏ ప్రభుత్వాలైనా గతంలో అనేక పార్టీలకు సంబంధించిన ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి, ఈ దేశంలో ఉన్నాయి. రాష్ట్రాలలో డిఏని కూడా ఒకటేసారి ఇవ్వకోకుండా విడుదల వారీగా ఇవ్వచ్చనే నిర్ణయం కూడా జీవో ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇవన్నిటిని కూడా గమనంలో పెట్టుకొని ఇది ఉద్యోగ ఉపాధ్యాయులకు స్నేహపూర్వకమైన ప్రభుత్వం. ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలే. రాష్ట్రంలో అన్ని సమస్యలను కూడా సానుభూతితో పరిష్కరించేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. టెట్టు పైన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దుష్ప్రచారానికి ఎవరు కూడా
లోను కావద్దని చెప్పి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఆఖరుగా మరోసారి కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తానా చేతులెత్తి, వీరు ఏ విధంగా అయితే ఎక్స్లో పోస్టు పెట్టిన 2 గంటల్లోనే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు భయపడి ప్రత్యేక టెట్ నిర్వహిస్తామని చెప్పి ఉత్తర్వులు జారీ చేశారో, ఇదే విధమైన డిమాండ్ను భారత ప్రధానమంత్రి మోడీ గారికి 40 గంటలో 4 గంటలో సమయం ఇచ్చి రాజ్యాంగ సవరణ చేసైనా సరే భారత పార్లమెంటులో ఈ దేశంలో టెట్టు లేకోకుండా చేయాలని చెప్పి డిమాండ్ చెయ్యి, అమలు చేయకపోతే రాజ్యాంగ సవరణ చేయకపోతే నీ ప్రభుత్వాన్ని కూలదోస్తా అని చెప్పి